దయగల ఆవు. ఆనందపురం అనే గ్రామంలో రామయ్య అనే రైతు నివసిస్తూ ఉండేవాడు. అతనికి భార్య, కుమారుడితో పాటుగా ఒక ఆవు, దూడ కూడా ఉండేవి. ఆవు ఇచ్చిన పాలతోనే అతని సంసారం కష్టం లేకుండా హాయిగా గడిచేది. ఆవు పాలతో ఒక మిఠాయిల కొట్టు ప్రారంభించాలని రామయ్య కోరిక. కానీ రామయ్య వేసే మేతకు ఆవు ఇచ్చే పాలు ఇల్లు గడవడానికి దూడకు మాత్రమే సరిపోయేవి. అందుకని రామయ్య రోజూ మేత కోసం ఆవుని ఊరి చివర ఉండే కొండగట్టుకు తోలుకుపోయేవాడు. ప్రతిరోజు మేత కోసం వెళ్ళిన ఆవు దాహం తీర్చుకోవడానికి దగ్గరలోని వాగు దగ్గరికి వెళ్ళేది. ఒకరోజు నీళ్లు త్రాగుతుండగా దానికి వాగు నుంచి కొట్టుకొచ్చిన దూడ ఒకటి ఒడ్డున కనబడింది. ఆవు దాన్ని, "మీ అమ్మ ఎవరి తల్లి? ఇక్కడికి ఎలా రాగలిగావు?" అని ఆశ్చర్యంతో అడిగింది. అందుకు బదులుగా, "అమ్మా, నేను మేత కోసం వద్దంటున్నా మా అమ్మతో కలిసి వాగు ఒడ్డుకు వచ్చి ప్రమాదవశాత్తు కాలు జారి వాగులో పడి వరదలో కొట్టుకుంటూ ఇక్కడికి వచ్చాను" అంది. ఆవు దూడను ప్రేమతో దగ్గరకు తీసుకొని పాలిస్తూ, "ఇది జంతువులు తిరిగే చోటు తల్లి, నువ్వు ఇక్కడ ఉండకూడదు. మా రామయ్య ఇంటికి వెళ్దామంటే నన్ను పోషించడమే కష్టంగా ఉంది తనకి. అందుకని నిన్ను ఇక్కడ ఒక చోటున ఉంచి నేను రోజూ వచ్చి పాలిచ్చి వెళ్తాను. ఈలోపు నేను మీ అమ్మ గురించి వెతుకుతాను. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకి రాకు" అని బుద్ధులు చెప్పి ఒక రహస్యమైన చోటున దూడను ఉంచి ఇంటికి వెళ్ళిపోయింది. అలా రోజు దూడకు పాలు ఇవ్వడం వలన రామయ్యకు రోజు కంటే తక్కువగా పాలొచ్చేవి. ఇంకా ఇంట్లో ఉన్న దూడకు కూడా పాలు సరిపోయేవి కావు. అప్పుడు దూడ, "అమ్మా, నాకు ఆకలిగా ఉంది. ఈరోజు పాలెందుకు ఇవ్వలేదు?" అని అడిగింది. దానికి ఆవు, "తల్లి, నీలాంటి దూడ ఒకటి అమ్మ నుంచి తప్పిపోయి ఉంటే ఈరోజు దానికి పాలిచ్చాను. రేపటి నుంచి నీకు తప్పకుండా ఇస్తాను చిట్టి తల్లి" అని కన్నీరు కార్చింది. ఆ విధంగా రోజు కొండగట్టుకు వెళ్ళి మేత మేసిన తర్వాత అక్కడున్న దూడకు కొన్ని పాలిచ్చి జాగ్రత్తలు చెప్పి వచ్చేది. కొండగట్టుకు మేత కోసం తీసుకువెళ్తూ ఉన్నా కూడా ఆవు నుంచి రోజు తక్కువ పాలు రావడంతో రామయ్యకు అనుమానం కలిగింది. ఎవరైనా దారిలోనే పాలు తీసేస్తున్నారేమో చూద్దామని ఆవు వెనకాలే వెళ్ళాడు. ఆ రోజు ఆవు రోజులాగే మేత మేసిన తర్వాత దూడకి పాలివ్వడానికి వెళ్ళడం రామయ్య చూశాడు. వెంటనే కోపంతో కర్ర తీసుకుని, "నన్నే మోసం చేస్తావా?" అని కొట్టబోయాడు. మరుక్షణంలో ఒక దేవత ప్రత్యక్షమై రామయ్య చేతిలో ఉన్న కర్రను మాయం చేసి ఇలా అంది, "రామయ్య, ఏమిటి నువ్వు చేస్తున్న పని? ఈరోజు ఆవు ఎంతో దయతో తల్లి నుంచి తప్పిపోయిన దూడని నీకు కష్టం కలగకుండా ఇక్కడ ఉంచి సాకుతుంటే దాన్ని నువ్వు అర్థం చేసుకోకుండా దండిస్తావా? నీ వ్యాపారానికి కావలసిన ధన సహాయం నేను చేస్తాను. మూగజీవుల్ని దండించకుండా ప్రేమగా చూసుకో" అని ఒక నగలమూటనిచ్చి తను చేసిన గొప్ప పనికి ఆవుని దీవించి మాయమైపోయింది. రామయ్య ఆవు చేసిన త్యాగం అర్థం చేసుకొని తన తొందరపాటుకు తనని క్షమించమని వేడుకొని ఆవుని దూడ నుంచి సంతోషంగా ఇంటికి తీసుకొని పోయాడు. అప్పటి నుంచి ఆవుని, దూడల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటూ దేవత ఇచ్చిన ధనంతో మిఠాయిల కొట్టు ప్రారంభించి వచ్చిన లాభాల్లో సగం దాన ధర్మాలు చేయసాగాడు రామయ్య. ఒక గోశాలను కూడా ఏర్పాటు చేసి చుట్టుపక్కల గ్రామాల్లో ఆకలితో బాధపడుతున్న ఆవుల్ని మరియు దూడల్ని తీసుకొచ్చి గోశాలలో ఉంచి పోషించసాగాడు. అలా తీసుకువచ్చిన ఆవుల్లో తప్పిపోయిన దూడ అమ్మ కనబడగానే దూడ అంతులేని సంతోషంతో తన తల్లి చుట్టూ గంతులు వేస్తూ తల్లిని పట్టుకొని ఏడ్చేసింది. అది చూసి రామయ్య, తన ఆవు ఎంతో సంతోషించారు. వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నీతి: పిల్లలు, మనం ఎవరికైనా ఉపకారం చేస్తే దాని ఫలితం ఏదో ఒక రూపంలో మనకి ఏదో ఒక రకంగా మనల్ని, మన కుటుంబాన్ని కాపాడుతుంది.